యేసయ్యకు ఫోన్ నెంబర్ ఎంతమందికి తెలుసు? యేసయ్య ఫోన్ నెంబరు, యేసయ్య ఫోన్ నెంబర్ ఎంతమందికి తెలుసు? ఏంది యేసయ్య ఫోన్ నెంబర్ తెలీదా? ఏంది 333? ఏం 333? ఇర్మియా 33:3. హల్లెలూయా. ఇర్మియా 33:3 ఏముంది చూడండి అక్కడ. నాకు మొర్ర పెట్టుకొనుము, నీకు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను, గొప్ప సంగతులను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేయాలి? ఆ మాటను నోట్ చేసుకోండి. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? నాకు మొర్ర పెట్టుకొనుము, మీకు జవాబిస్తాను. తర్వాత ఏమిచ్చాడు? కాదు గ్రహింపలేని గొప్ప సంగతులు. అంటే మనం చేసే ప్రార్థనకి జవాబిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, గ్రహింపలేని క్రొత్త సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను, నీకు అందని గూఢమైన గొప్ప సంగతులను దేవుడు తెలియజేస్తాడు. అంటే నువ్వు అడిగేది ఒకటైతే దేవుడు 100 ఇస్తున్నాడు. నువ్వు ఒక్కటి అడిగితే 100 ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అంతరంగ పురుషుని యందు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంతరంగంలోనికి, గదిలోనికి వెళ్ళి నన్ను దేవుడు చూస్తున్నాడని చెప్పి, నన్ను దేవుడు చూస్తున్నాడు, నా ముందు దేవుడు ఉన్నాడు, నా చుట్టూ దేవుని ప్రసన్నత ఉన్నది, నా చుట్టూ దేవుడు ఉన్నాడు, నా మాటలు దేవుడు వింటున్నాడు, ఆయన మాటలు నేను కూడా వింటానని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఉదాహరణ జకర్యానే. ఉదాహరణ ఎవరో? జకర్యానే, దానియేలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వేషధారుల వలె నటనతో ప్రార్థన చేయాల్సిన పని లేదు. వేషధారుల వలె ఉండవలసిన పని లేదు. నీ ప్రార్థనను, నా ప్రార్థనను, నీ హృదయాన్ని, నా హృదయాన్ని మన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి? వేషధారుల వల్ల మనం ప్రార్థన చేయకూడదు. అడగండి, దేవా మీ ఆత్మను నాలో కుమ్మరించండి, దేవా మీ శక్తిని నాకు కుమ్మరించండి, దేవా మీరు నాలో ఉన్నందుకు స్తోత్రాలు, దేవా మీరు నాలో ఉండండి, ప్రభా నాతో ఉన్నందుకు స్తోత్రాలు. ప్రార్థన చేయాలి. యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగూ అని తెలియనందువలన పరిశుద్ధాత్మ దేవుడు రోమా 8:26 ప్రకారముగా ఆయన మనలో నుండి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. యుక్తముగా ప్రార్థన చేయడం నాకు తెలియదు. సంఘములో ప్రార్థన చేయండి అంటే చాలామందికి తెలియదు. ఇండ్లలో ప్రార్థన చేయాలంటే చాలామందికి తెలియదు. ప్రార్థన అనేది చాలామందికి తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరండి. యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగని తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడంట ఆ ప్రార్థనలో సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, అన్ని విషయాలకు ప్రార్థన చేయాలి. అన్నిటిని దేవుడు నేర్పిస్తున్నాడు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పిన కార్యాలు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, బయట నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి, మీరు భోజనానికే ప్రార్థన చేయండి, చిన్న చిన్న విషయాలకు ప్రార్థన చేయండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, మళ్ళీ వచ్చినాక ప్రార్థన చేయండి, ప్రయాణం అయితే ప్రార్థన చేయండి, బండి తీసుకుంటే ప్రార్థన చేయండి, బండిలో ఎక్కి వెళ్తే ప్రార్థన చేయండి, బస్సులో వెళ్తే ప్రార్థన చేయండి, రైలు ఎక్కితే ప్రార్థన చేయండి,